నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం అందరము ఆనందించవలసిన విషయము, నిజంగా ప్రతి వాళ్ళు రియల్గా జీవితంలో ఒకసారైనా వెళ్ళి ఆహ్లాదంగా తమ సమయాన్ని వెచ్చించవలసిన ప్రదేశాలు, సుందరమైనటువంటి ప్రదేశాలు. ఆ ప్రదేశాలలో కోవకు చెందింది కాశ్మీర్ ప్రాంతం. చాలామంది ఇదివరకు హనీమూన్ కంటే ఇటలీ ఇవన్నీ చెప్పుకునేవాళ్ళు, బట్ కాశ్మీర్కి కూడా వెళ్ళారు. బట్ ఈ ఉగ్రవాద నేపథ్యంలో అది చాలా మటుకు తగ్గింది. అదర్వైజ్ కాశ్మీర్ ఒక డెస్టినేషన్ ఫర్ టూరిజం అనేది బాగా ఉండేది. ఇదే కనుక మన సింధూర్ కనుక లేకుండా ఉంటుంది, కాశ్మీర్లో మళ్ళీ చాలా పీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బాగా వెళ్ళింది. అయితే ఇప్పుడు దీనికి తోడుగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ దీంట్లో ఏర్పడిన తర్వాత వాళ్ళు సమాంతర అభివృద్ధిని కాశ్మీర్లో చాలా బాగా చేశారని చెప్పడానికి. ఏదైనా ఎకానమీ ఆన్ వీల్స్ అని అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ప్రదేశం అంతా బాగా పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అట్లాగా ఇప్పుడు కాశ్మీర్ రైలు మార్గాన్ని నిర్మించడంలో భారతీయ రైల్వేలు సాధించిన ఒక మార్వల్ అనొచ్చు, అద్భుతమైన ఇంజనీరింగ్ విజయం అని అనుకోవచ్చు. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆ బ్రిడ్జ్ చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది. కర్నూలు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇది మన నంద్యాల నుంచి వెళ్తుంటే ఒక లోయలోంచి కింద నుంచి కట్టిన ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది. అది ఐ థింక్ ఇట్స్ ఎ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ టూరిజం. దాన్ని బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగా ఇప్పుడు ఈ కాశ్మీర్ లోయలో కూడాను చాలా పెద్ద ఈ చినాబ్ బ్రిడ్జి అనేది గవర్నమెంటు డెవలప్ చేసి 359 మీటర్ల ఎత్తులో దీన్ని ఇది నిర్మించారనమాట. సో అట్లా అందచందాన్ని చూడడంలో, అంత ఎత్తులో చూడడం అదంతా చాలా హాయిగా ఉంటుంది. అలాగే ఇంకోటేమో అంజికట్ బ్రిడ్జ్ అని ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ. తర్వాత యూబీఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఉదంపూర్, శ్రీనగర్, బారాములా రైల్వే లింకు ఈ 272 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోతున్నారు అనమాట. దీనికోసం ఒక 44,000 crores ఆఫ్ రూపీస్ వ్యయం అయితే చేస్తుంది గవర్నమెంట్. సో దీంట్లో మనకి మళ్ళీ ఇప్పుడు అంటే మనం మామూలుగా చూసేది ఏంటంటే ఇక్కడి నుంచి బాంబే వెళ్తుంటే ఆ సొరంగాలు, లోయలు, ఆ ఆనందం ఏది పూనా దగ్గర నుంచి వెళ్ళే దాంట్లో చూస్తున్నాం. ఇప్పుడు కాశ్మీర్లో కూడా చాలా సొరంగాలు నిర్మించి ఇవన్నీ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో వీటిని నిర్మించి ప్రజలకి భారతదేశంలో అందరికీను అందించడం జరిగింది. అయితే కాశ్మీర్ మనం చేసేటప్పుడు కానీ ప్రజలు కానీ భద్రతా సవాళ్ళు అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ కొత్త బ్రిడ్జ్ వేయడం వలన ఏంటంటే కత్రా శ్రీనగర్ మధ్య ప్రయాణము 3 గంటలకు తగ్గించబడింది. ఇదివరకేమో 5-6 గంటలు ఉండేది, ఇప్పుడు ఓన్లీ 3 hours అనమాట. సో 2025 జూన్ 6న ప్రధానమంత్రి మోడీ గారు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఇది ఐ థింక్ చాలా పెద్ద గొప్ప మైలు రాయి అని మనం చెప్పుకోవచ్చు. సో భవిష్యత్తులో కూడాను ఇలాంటి టూరిజంని డెవలప్ చేయడానికి, ప్రజలు దాన్ని ఆస్వాదించడానికి ఇలాంటి మంచి ప్రణాళికలు రచిస్తే భారతదేశం ఆల్సో విల్ బికమ్ ఎ డెస్టినేషన్ ఫర్ టూరిజం. ఇన్ఫ్యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడాను మంచి కోస్ట్ లైన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఈ టూరిజం అయితే డెవలప్ చేసుకుంటే ఆర్థికంగా ఇంటర్ రిలేటెడ్ ఎన్ని హోటల్స్ కానీ లేకపోతే టూరిస్ట్ సెంటర్స్ కింద కానీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి స్పిరిచువల్ టూరిజం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజమే కాకుండా ఇలాంటివన్నింటినీ డెవలప్ చేసి ఇప్పుడు కేరళ వరకు మనం అందరం వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి, అదే కోనసీమలో మీరు చక్కటి సేమ్ కేరళ టైప్ టూరిజం ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా. సో ఈ కాశ్మీర్ రైలు మార్గాన్ని చేసిన తర్వాత టూరిజం దాని మీద ఉండే ప్రాస్పెక్ట్స్, దాంట్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ గురించి కాస్త వివరణ ఇవ్వండి. కాశ్మీరు రైల్వే లైన్ గురించి మాట్లాడుతూ మన సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్
పీరియడ్కు తీసుకెళ్ళావు. దట్ వాజ్ ఆల్సో ఏ మెమరబుల్ జర్నీ. అదే ఐ థింక్ ఆంధ్ర స్టేషన్ మొదలైనప్పుడు సడన్గా హాస్టల్ మూసేసి వెళ్ళిపోమనమంటే బయలుదేరి నంద్యాల పోయి నంద్యాలలో ట్రైన్ ఎక్కాము అందరం. నంద్యాల టు గిద్దలూరు పోయేటటువంటి మార్గంలో అది బ్యూటిఫుల్. ఇన్ఫ్యాక్ట్ అది సరిగ్గా మనం ఇదైన టైంలో మంచి రైనీ సీజన్ కూడా మొదలైనట్టుంది, మంచి వాతావరణం కూడా బాగుండింది. అక్కడ అది ఆ నల్లమల హిల్స్లో ఐ థింక్ బ్రిటిష్ వాటి టైంలో కట్టినటువంటిది ఆ నంద్యాల గిద్దలూరు లైన్లో బ్యూటిఫుల్ బ్రిడ్జ్. అది చాలా చూడటానికి కూడా పోతూ ఉంటారు ప్రజలు. అటువంటిది ఇక్కడ కూడా కట్టారని మీరు చెప్పారు. బట్ ఐ థింక్ ఇది పెద్ద మార్వల్. దాంట్లో ఏమి హయ్యెస్ట్, ప్రపంచంలోనే హయ్యెస్ట్ బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి. మనం అంతకుముందు చూసేవాళ్ళం ఎప్పుడైనా కానీ ఎక్స్ప్రెస్లు ఉంటే ఒకటి జీటీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ దగ్గర ఆగిపోతుంది, రెండోది జమ్మూ తావి ఎక్స్ప్రెస్. అంటే శ్రీనగర్ ఎక్స్ప్రెస్ లేదు, బికాస్ అక్కడికి రైల్వే లైన్ లేదు కాబట్టి జమ్మూ తావి దగ్గర ఆగిపోయేది. జమ్మూ తావి ఎక్స్ప్రెస్ అంటే 3 రోజులు పడుతుంది, కుంపటి పెట్టుకొని వండుకొని తినిపోవచ్చు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా జమ్మూ తావి కాదు, బారాముల్లా ఎక్స్ప్రెస్ వేయటానికి రెడీ అయిపోయినాం. అక్కడి దాకా ట్రైన్ జర్నీ ఉండేటటువంటిది. 1994 ఆ ప్రాంతాల్లో మొదలై పెద్ద అంటే 2 రకాల, ఒకటి డిజైన్ ప్రాబ్లము, రెండోది ఉగ్రవాదం ప్రాబ్లం, టెర్రరిజం ప్రాబ్లం. ఎక్కడ వస్తారో వాళ్ళు ఏం చేస్తారో అనేటువంటిది ఒకటి ఉండేది కదా. మొన్నటిదాకా టెర్రరిజం చాలా ఎపీ సెంటర్గా ఉండేది కదా కాశ్మీర్. దాన్నంతా అధిగమించి చేయటం ఇప్పటికది ఫ్రక్టిఫై అయ్యి ఒక రైల్వే లైన్ అనేటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇంటగ్రేషన్ కూడా ఆ జమ్మూ కాశ్మీర్ ఏరియాను రెస్ట్ ఆఫ్ ది కంట్రీతో ఇంటగ్రేట్ చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా వెల్కమ్ థింగ్. తప్పకుండా దీనివలన టూరిజం పెరిగే అవకాశం ఉంది. బట్ సైమల్టేనియస్గా సెక్యూరిటీ కూడా, మన పహల్గామ్ లాంటిది ఒకటి జరిగిందనుకో మొత్తం యాటిట్యూడే మారిపోతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు? కాశ్మీర్స్. సో అది ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. చాలా మనం అట్లా ఇటు ఒకటి ఓపెన్ చేస్తున్నాం, అటు కూడా ఓపెన్ చేస్తున్నారు. అటు కూడా చాలా రైల్వే లైన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. నార్త్ ఈస్ట్లో కూడా. నార్త్ ఈస్ట్ ఒకటి లెస్ కనెక్టెడ్, కాశ్మీర్ ఒకటి లెస్ కనెక్టెడ్. ఇది చాలా చాలా మేజర్ మైల్ స్టోన్ అని చెప్పాలి రైల్వేస్కు యాజ్ వెల్ యాజ్ ఫర్ టూరిజం. ఇది ఎక్సలెంట్ ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పుకోవచ్చు. మన పక్క నుండి చైనా దేశంతో కంపేర్ చేసుకుంటే చైనాలో కూడా ఇట్లాంటివి చాలా బాగా ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేస్తున్నారు. సో మన భారతదేశం కూడా తక్కువ కాకుండా ఇప్పుడు ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్తుంటే టూరిజం అనేది ఒక మేజర్ ఇదిగా ఉండి ప్రజలు వెళ్ళడానికి కూడా అవకాశం బాగానే ఉంటుంది. విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ వందే భారత్ ఎక్స్ప్రెస్, స్లీపర్ ట్రైన్స్ ఇవన్నీ రావడం వలన అట్లీస్ట్ జీవితంలో ఒకసారైనా వెళ్ళి చూసిస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగుంటుందండి. మంచి విషయాలు చెప్పారు.